త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతకుముందే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని ఇప్పటికీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలోనూ చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేసేసిన చరిత్ర ఉన్న ప్రధాని మోదీ ఈసారి కేబినెట్ ప్రక్షాళన కూడా అలాగే చేయబోతున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేబినెట్లో భారీ మార్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో అమిత్ షా హోంమంత్రిగా ఉప ప్రధానిగా నియమించబోతున్నారు. ఇక దీనిపై ఢిల్లీ వర్గాలతో పాటు జాతీయ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అమిత్ షా ఉప ప్రధాని ప్రచారంపై స్పందించారు. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి అమిత్ షా ఉప ప్రధానిగా నియమితులవుతారన్న వార్తలు నిజమైతే అది దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించదగిన నిర్ణయం అవుతుందంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమిత్ షా తన నిర్ణయాత్మక నాయకత్వ పటిమ, పరిపాలనా సామర్థ్యం, రాజకీయ చతురతను పలుమార్లు నిరూపించుకున్నారని సాయిరెడ్డి గుర్తు చేశారు. కాబట్టి అటువంటి బాధ్యతను చేపట్టడానికి ఆయన అత్యంత అర్హులని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పదవిని ఆయన చేపట్టడం కూడా ఎంతో సముచితంగా ఉంటుందని సాయిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. దీన్ని బట్టి చూస్తే అమిత్ షా ఉప ప్రధాని అయితే బీజేపీలో తన రాకకు మార్గం సుగమమవుతుందని సాయిరెడ్డి భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.